చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు కాదు, ఇంకా షార్ట్ పీరియడ్‌లోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ప్రజల నుంచి, ప్రతి వర్గం ప్రజల్లో కూడా అసంతృప్తి కనిపిస్తూ ఉంది. ఈ విషయం క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. ప్రభుత్వ పెద్దలు చేయించుకున్న సర్వేలో కనిపిస్తుంది. చివరికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళ అభిమాన ఛానళ్ళల్లో, డిజిటల్ ప్లాట్ఫామ్లలో పోల్ పెట్టినా కూడా ఆ పోల్లు కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో చెబుతూ వస్తుంది. తాజాగా కూడా మనం చూసాం, ఇంకా తెలుగుదేశం పార్టీకి చాలా దగ్గర మనిషి రవిప్రకాష్, వాళ్ళది ఆర్టీవీ. ఆ ఆర్టీవీలో పోల్ పెట్టారు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు అధికారంలోకి వస్తారు అని. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమినే పెట్టారు. అండ్ అదర్స్ అంటే ఆ కూటమి 3 పార్టీలు ఒక ఆప్షన్, జగన్ ఒక ఆప్షన్, అదర్స్ అని. అందులో 1,05,000 మందికి పైగా పాల్గొంటే 53% జగన్మోహన్ రెడ్డి గారి వైపే అందులో పాల్గొన్న వాళ్ళు ఓటేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి పూర్తిగా ఫేవర్ ఉన్న ఛానల్, తెలుగుదేశం పార్టీ ఇంట్లో మనిషి లాంటి ఓనరు, వాళ్ళ ఛానల్లో పెట్టిన దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి 53% ఓట్లు వేస్తే, చంద్రబాబు గారి నేతృత్వంలో 3 పార్టీల కూటమి కేవలం 43%కే పరిమితమయ్యారు. సో ప్రజల్లో ఏ స్థాయి వ్యతిరేకత ఉంది. చివరికి కూటమి పార్టీలు వాళ్ళ క్షేత్రస్థాయి క్యాడర్ని, వాళ్ళని అభిమానించే వాళ్ళను కూడా సంతృప్తిపరచలేకపోయారు. ఏ వర్గం ప్రజలను కూడా వీళ్ళు సాటిస్ఫై చేయలేకపోయారు. అంత దారుణమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నారు అన్నదానికి ప్రతిరోజు సాక్ష్యాలు. ఇలా సర్వేలు కావచ్చు, లేదు క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు వెళ్తూ ఉంటే వాళ్ళని జనం నిలదీస్తూ ఉండడం, ఫస్ట్ నీళ్ళు ఇచ్చి వెళ్ళు, నాకు పింఛన్ ఇచ్చి వెళ్ళు, ఈడ మా ఇంటి పక్కనే లిక్కర్ షాపు, బెల్ట్ షాపులు పెట్టారు, మరి దానికేం చర్యలు తీసుకున్నారు అని మొదలుపెట్టి, వీళ్ళు అధికారంలోకి రావాలని ఎవరైతే గుడ్డలు దించుకున్నారో వాళ్ళే అసలు బాధితులుగా మారిపోతూ ఉన్నారు. వాళ్ళే ఈ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించే దాంట్లో ముందు వరుసలో ఉంటూ వస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను సార్ట్అవుట్ చేసుకునే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే మొండిగా మరిన్ని దారుణ నిర్ణయాలు తీసుకొని ఈ వ్యతిరేకతను పెంచుకుంటారా అంటే చూడాలి.